హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రమాదంలో 5 ఏళ్ల చిన్నారి మృతి. అనారోగ్యంగా ఉన్న కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిందామనుకున్న తల్లిదండ్రులకు వీధి కుక్క రూపంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. విషాదకర సంఘటన కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గోడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోడి గ్రామానికి చెందిన సిర్ర దుర్గాప్రసాద్, శిరీష దంపతులకు 2 కుమారులు. వారిలో పెద్ద కుమారుడు సందీప్కు అనారోగ్యంగా ఉండడంతో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై అమలాపురం ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో గోడి శ్మశాన వాటిక సమీపంలో వీధి కుక్క వేగంగా వచ్చి మోటార్ సైకిల్ కింద పడడంతో వారు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో గాయాల పాలైన బాలుడిని హుటాహుటిన అమలాపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆసుపత్రిలో విఘాతజీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అంతవరకు ఆడుతూ పాడుతున్న కుర్రోడు ఒక్కసారిగా అలా విఘాతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణాతీతం. కేసు నమోదు చేస్తున్నారు. ఎవరి మీద కేసు నమోదు చేస్తారయ్యా మీరు? ఎవరి మీద? అక్కడ అడ్డొచ్చిన కుక్క మీద. అది ఊర కుక్క లేకపోతే పెంచుకున్న కుక్కని మీకు తెలుస్తుందా? అది ఊర కుక్కే కదా. ఆ కుక్క ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేస్తే ఎవరి మీద ఫైల్ చేయాలి? ఆ వీధి కుక్క మీద, లేకపోతే జంతు యాక్ట్ కింద ఎవరిని మీరు చేస్తారు?